భగవంతుడికి చెడంటేను, చెడుకు భగవంతుడంటేను భయం. మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం. మన శరీరంలో ఒక హీనజాతి వాడున్నాడు. వాడిని వెళ్ళగొట్టాలి. అందుకోసం మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి. ఎవ్వరితోనూ వాదించవద్దు. 10 మాటలకు ఒక మాటతో సమాధానమివ్వాలి. మనుష్యులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు. కానీ అదే పొరపాటు. నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు. ఇలా భావన చేస్తుండు. అదే అనుభవమవుతుంది. దైవం ఇచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే. మనను భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి. 1, 2 వంటకాలతో తృప్తి చెందు. యాత్రకు, పబ్బానికి, పండగకు అప్పు చేయవద్దు. నన్ను సరిగా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం. నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం. వైరాగ్యాన్ని అంటిపెట్టుకో. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. దైవం మీద మనస్సు నిలుపు. అలా చేస్తే గమ్యం చేరతావు.